కాలపురుషాంగంలో కర్కాటక లగ్నం ఇది చతుర్థ లగ్నం అన్నమాట. ఈ కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు అన్నమాట. సో చంద్రుడికి మనకి సూర్యుడికి కొన్ని డిఫరెంట్ యోగాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మన కాలపురుషాంగంలో అంటే అన్ని రాశుల్లో ద్వాదశ రాశుల్లో అన్ని గ్రహాలకి రెండు రెండు రాశులు ఉంటాయి అన్నమాట, వాళ్ళ సొంత రాశులు. కానీ రవికి చంద్రుడికి అంటే సూర్యుడికి చంద్రుడికి ఈ రెండు గ్రహాలకి మాత్రం వాటికి ఒక్కటే రాశి ఉంటుంది. కర్కటక రాశి ఒకటే చంద్రుడి రాశి అవుతుంది, అలాగే సింహరాశి కూడా ఒకటే, రవికి ఒక్కటే అవుతుంది అన్నమాట. సో వీరికి ఏంటంటే వీరికి సపరేట్గా కొన్ని యోగాలు కేటాయించున్నాయి అన్నమాట. అవి కొన్ని కొన్ని అంటే మంచి యోగాలు ఉంటాయి, అంత మంచి యోగాలు కూడా ఉండవు అన్నమాట. అటు చంద్రుడు ఒంటరిగా ఎప్పుడు ఎక్కడ ఏ రాశిలో ఉండకూడదు. చంద్రుడైనా బుధుడైనా గుర్తుపెట్టుకోండి, ఇద్దరు ఒంటరిగా ఉండద్దు. ఎందుకంటే చంచలత్వం ఎక్కువ ఉంటుంది చంద్రుడికి బుధుడికి. ఆ చపలత్వము ఇవన్నీ ఫాస్ట్ తత్వం ఎక్కువ ఉంటుంది, ఫాస్ట్గా డెసిషన్ తీసేసుకుంటారు బుధుడు చంద్రుడు అయినా కానీ. సో వీళ్ళు ఒంటరిగా ఉన్నారనుకోండి, వీళ్ళదే రాజ్యం అన్నట్టుగా డబల్ మన డెసిషన్ తీసేసుకోవడము, ఆ టైంలో అన్వాంటెడ్గా వాళ్ళు చెప్పాల్సిందంతా చెప్పకుండా ఏదో చేసేయటము, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఏదన్నా గ్రహం పక్కన ఉన్నది అని అంటే మటుకు ఖచ్చితంగా వీరు ఆ టైంలో నిర్ణయాలు మంచిగా చక్కగా తీసుకోవటము ఇలాంటివన్నీ. ఎందుకంటే పక్కన ఒక గ్రహం ఉంటే అది కంట్రోల్ కూడా చేస్తుంది కాబట్టి వీళ్ళు నిలదొక్కుని డెసిషన్ అప్పటికప్పుడు చేయరన్నమాట. సో అలాగా చంద్రుడు కనుక ఒంటరిగా ఉండద్దు యాక్చువల్గా. అది కూడా ఏదన్నా మంచి గ్రహం, ఒక శుభగ్రహం తోడైతే మటుకు నిజంగా రాజయోగమే, వాళ్ళు మహజ్జాతకులే అని చెప్పచ్చు. అయితే కర్కాటక లగ్నంలో కనుక చంద్రుడు ఉన్నట్టయితే, అలాగే చంద్రుడు ఏదన్నా గ్రహం తోడై ఉన్నారు అని అంటే శుభగ్రహం అని అంటే కర్కాటక లగ్నం వారికి గురువు శుభగ్రహం అవుతాడు. అలాగే కుజుడు, రవి వీళ్ళు ఇన్ జనరల్గా నేను అనదలుచుకోలేదు యాక్చువల్గా. పాపి గ్రహాలు అనేసి కొన్ని పేర్లు ఆపాదించాను అనమాట కొన్ని గ్రహాలకి. అలా అనకూడదు ఎవరైనా కానీ. కాకపోతే కొద్దిగా అగ్రెసివ్నెస్ ఎక్కువగా ఉండే గ్రహాలు ఏంటంటే కుజుడు, రవి అనమాట. సో ఈ గ్రహాలతో తోడున్నట్టయితే మటుకు చంద్రుడు సాఫ్ట్, ఏంటంటే మృదువైన మనస్తత్వం, సెన్సిటివ్నెస్, ఇలాంటివన్నీ మనకి చంద్రుడు బాగా ఉన్న వాళ్ళకి జాతకాల్లో మనకు కనిపిస్తుంది. సో వీరు ఏంటంటే కుజుడితో పాటు ఉన్నారంటే కొద్దిగా అగ్రెసివ్నెస్ ఉంటుంది. కాకపోతే లగ్నంలోనే కుజుడు ఉన్నట్టయితే మటుకు అంత మంచిది కాదు. ఎందుకంటే దశమాధిపతి అయిన కుజుడు లగ్నంలోనే ఉంటే నీచభంగ రాజయోగం అవుతుంది. కాకపోతే కొన్ని ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు చాలా ఉంటాయి. అలాగే చంద్రుడు, రవి కనుక వీళ్ళిద్దరూ ఒకే రాశిలో ఉన్నట్టయితే, యాక్చువల్లీ ఇన్ జనరల్ ఏంటంటే చంద్రుడు, రవి ఎప్పుడు కలిసి ఉంటారు అని అంటే అమావాస్య రోజు కలిసి ఉంటారు, లేదా అమావాస్యకి ముందర రోజు అయిన చతుర్దశి, లేదా అమావాస్యకి తర్వాత రోజు అయినా పాడ్యమి రోజు కలిసి ఉంటారు. సో అమావాస్య రోజు కలిసిన వాళ్ళు ఏంటంటే చంద్రుడు రవి మొత్తం చంద్రుడిని కప్పేస్తాడు, ఒక వలయంలో కప్పేస్తాడు. కాబట్టి చంద్రుడు ఇక్కడ కంబస్ట్ అని చెప్పలేం. కంబస్టన్ మనకి ఎక్కడ ఉండదు. అన్ని గ్రహాలకి కంబస్టనెస్ ఉంటుంది కానీ చంద్రుడికి ఉండదు రవితో పాటు కలిసినట్టు. కానీ నేను చాలా మటుకు చూసిన జాతకాల్లో ఏంటంటే ఎప్పుడైతే ఈ చంద్రుడు, రవి కలిసినట్టయితే వాళ్ళ మనస్తత్వం చాలా సెన్సిటివ్నెస్గా ఉంటుంది. వాళ్ళు చిన్నగా ఏదన్నా వాళ్ళు ఎప్పుడంటే ఏంటంటే ఇప్పుడు మమ్మల్ని పొగడాలి, మమ్మల్ని మంచిగా సమాజంలో మమ్మల్ని పొగడాలి, మమ్మల్ని మంచిగా ఏదన్నా ఒక ఎత్తున చూడాలి అన్న మనస్తత్వం, అన్న మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎవరన్నా కొద్దిగా తొక్కేసినా కానీ, కొద్దిగా ఏమన్నా కామెంట్ చేసినా కానీ వీళ్ళు తట్టుకోలేరు అనమాట. సో అందుకే చంద్రుడు, రవిది అంత కాంబినేషన్ అంత మంచిది కాదు. కాకపోతే చంద్రుడు గురువు ఉన్నాడు అని అనుకోండి కర్కాటక లగ్నంలో, అది ఒక మంచి రాజయోగం. చంద్రుడు లగ్నంలోనే ఉండడం,
వాళ్ళ వర్చర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు, వాళ్ళ చూడడానికి చక్కగా ఉంటారు. ప్లస్ చంద్రకళలు అంటాం కదా, కాంతివంతంగా మెరిసిపోవడము. అలాగే వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ ప్రజెన్స్ మేక్స్ బ్యూటీ అనమాట. వాళ్ళ ప్రజెన్స్ ఆ ప్లేస్నే బ్యూటీ మార్చేస్తుంది. వాళ్ళు మంచి నాలెడ్జ్ కూడా, ఎందుకంటే మనము గురువు అని అంటే, బృహస్పతి అని అంటే విజ్డమ్ ప్లానెట్ అంటాం. ఎప్పుడైతే చంద్రుడు గురువు కలిసి ఉన్నట్టయితే వాళ్ళు వాక్ చాతుర్యం కూడా ఎంత చక్కగా ఉంటుందంటే వినసొంపుగా ఉంటుంది. మళ్ళీ ఇంకొకరిని నొప్పించేటట్టుగా మాట్లాడరు అనమాట. నొప్పించక నొప్పించినదే వాళ్ళు మనుషులని అంటారు కదా. సో అలాగే వీళ్ళు ఎవరిని నొప్పించగా ఎలా చెప్తే వీరికి ఎదుటి వారికి అర్థం చేసుకుంటారు ఆ విధంగా వీరు చెప్పే ప్రయత్నం చేస్తారు. అలాగే చంద్రగురు కాంబినేషన్ గజకేసరి యోగం కూడా మనం ముందర చేద్దాము. ఈ యోగాలు ఇన్ డీటెయిల్డ్గా నేను చెప్తాను, ఈ యోగాలు ఎలాంటి ఫలితాలు వస్తాయన్నట్టు. అయితే ఇక్కడ మనకి ఏంటంటే చంద్రుడు తన సొంత రాశిలోనే ఉన్నాడు, అలాగే గురువు ఉచ్చ రాశి పొందుతాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా గజకేసరి యోగం అనే చెప్పచ్చు. సో ఇది యాక్చువల్గా చంద్రుడు గురువు కాంబినేషన్. దశమాధిపతి అన్న కుజుడితో పాటు కూడా చెప్పాను, రవితో పాటు కూడా చెప్పాను. చంద్ర శుక్రులు కాంబినేషన్ అంత మంచిది కాదు, ఎందుకంటే చంద్ర శుక్రులు ఏ జాతకంలో ఉన్నట్టయితే ఏమో అటుకు వాళ్ళు కొద్దిగా అత్తగారితో ఇబ్బంది పడతారు. ఎందుకంటే చంద్రుడు స్త్రీలింగం కలిగిన గ్రహం, అలాగే శుక్రుడు కూడా అంతే కదా, స్త్రీలింగం గ్రహం. కాబట్టి ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో అని అంటే కర్కాటకంలో అన్నా, లేకపోతే తులారాశిలో అన్నా, ఇంకేదన్నా రాశిలో ఉన్నట్టయితే మటుకు ఖచ్చితంగా నేను చూసిన కొన్ని వేల జాతకాల్లో ఇవైతే వర్తించాయి. మనకి నాడీ సిస్టంలో ఇది సపరేట్గా ఉంటుంది అన్నమాట. సో ఇలాగా మనము, అలాగే నేను చెప్పినట్టుగా దశలు చూసుకోవాలి. దశలు కనుక చంద్ర దశ వచ్చినట్టయితే మనం చెప్పుకున్న ఈ గజకేసరి యోగము, అలాగే మర్చిపోయాను నేను, చంద్రకుజుడు కలిసి ఉంటే కూడా అది కూడా ఒక మంచి యోగం అని అంటారు. ఈ యోగాల గురించి మనం సపరేట్గా ఒక క్లాస్ తీసుకుందాం.